హలో ఎవ్రీవన్. నేనైతే మళ్ళీ మా గార్డెన్‌లోకి వచ్చేసాననమాట. మళ్ళీ ఒక వెజిటబుల్‌ని అయితే పండించేశాను. ఇదైతే చాలా డౌట్‌గా వస్తుందా? రాదా? అనే సంకోచంతోనే మొత్తానికి పెట్టాననమాట విత్తనాలైతే. అది మొత్తానికి వచ్చేసింది ఈ పంట. అండ్ దీన్ని ఎప్పుడు తెంచాలనేటువంటిది కూడా చాలా డౌట్‌గా ఉండే నాకు. యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాననమాట. ఇలా రూట్ అనేటువంటిది కొంచెం పైకి వచ్చిన తర్వాత తీయాలి అని చెప్పేసి చూసాననమాట. బట్ నేను తీసినటువంటి టైం అయితే కొంచెం ఎర్లీగానే తీసాననిపించింది. చాలా చిన్నగా వచ్చింది. ఇంకొక 10, 15 డేస్ ఉంచినట్లయితే ఇంకా కొంచెం లావు అయ్యేదనమాట. సో, ఈ రాడిష్ నేనైతే టోటల్‌గా యూజ్ చేస్తానండి. ఒక్కటి కూడా వేస్ట్ చేయను ఇందులో. లీవ్స్ అండ్ రూట్ కూడాను. చాలామంది లీవ్స్ అనేటువంటివి వదిలేస్తుంటారు. ఓన్లీ రూటే యూజ్ చేస్తారు. అది కూడా చాలా తక్కువ మంది. ఇది కూడా తింటారా అనేటువంటివంది చాలామంది ఉంటారనమాట. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. దీన్ని ఇంకా ఇష్టంగా తినేలాగా ఎలా అంటే ఎగ్ కాంబినేషన్‌తోని చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నేను తీసినటువంటి దీంట్లో అయితే ఆకులే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి. నాకు రూట్ అయితే చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. బట్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అండి. ఎప్పటికంటే కూడా ఎందుకంటారా? చాలా ఫ్రెష్ కదా! ఇలా తెంచేసి అలా వండేసాను కదా! అందుకని. అండ్ ఇదైతే మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. దీంట్లో వాటర్ కంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్‌ఫుల్ వెజిటబుల్. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. నేను ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే వీడియో చేసి పెట్టాను దీన్ని రెసిపీ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.